అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్లు ఏరిన ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా. ఈ బత్తుల కోటయ్య పెద్దవరం నూజెండ్ల మండలం, వీరబోయిన బాలయ్య వినుకొండ మండలం, తొలుసూరి లక్ష్మీనారాయణ ఇతను తురిమెళ్ళ రొంపచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైర్ కూటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఎంతో కష్టపడి, ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను. 75,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి, లేకపోతే ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వెధవలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ, వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ, మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తా ఉన్నాం. వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి మీకు తెలుసు, చాలా గ్రామాలు, ఈ నడిగడ్డ, కొప్పుకొండ గ్రామాలు, తర్వాత పెదకంచెర్ల, ఏనుగుపాలెం, సాయల, గొనకొండ, ఎత్తిపోతల వద్ద కోటనగరు, నాగులవరం, కండ్రిక, రేమిడిచెర్ల, తర్వాత గండి గనుమల, ఇలా ములకలు, ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు. మరి ఈ 2 జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సి ఉంది. ఈ గ్యాంగ్ అంతా కూడా ఇంకా పట్టుకోవాలి. వీళ్ళని కంప్లీట్ గా ఈ రైతుల జోలికి పోతే, ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్ గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అరికట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది. అదేవిధంగా రీసెంట్గా కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ రైతులందరూ కూడా మరి గొట్టిపాటి అంటే కరెంట్ మినిస్టర్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రైతులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపైన ఒక ఛాలెంజ్గా తీసుకొని వీటన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రైతులు ఎవరైనా సరే మీరు ఫ్రీగా వచ్చి మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా సిఐ గారిని, ఎస్ఐని కలిసి, అవసరమైతే నన్ను కూడా కలిసి మీకు కంఫర్ట్గా ఉండటానికి, మీరు ఎదగటానికి, అంటే మీరు పంట వేసుకుంటేనే మీరు లైఫ్ ఉంటుంది. కాబట్టి మీ పంటలకు నష్టం కలిగేదాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ రకమైన క్రిమినల్స్ని జైలుకి పంపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ సేవ